ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్ అండి. దేవాది దేవుడిని స్తుతిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అందుకొని మనం ముందుకెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి. 4వ అధ్యాయము 12వ వచనము మొదటి తిమోతి పత్రిక దేవుడు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాగ్దానము, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని దేవుడు ఈరోజు ఒక ఆజ్ఞతో కూడినటువంటి వాక్యమును మనకు అనుగ్రహిస్తున్నారండి. అంటే ఈ వాక్యము చదవబడుతున్నంతసేపు మనల్ని మనము దేవుడు చెప్పిన మార్గంలో సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి అని అన్నది ఇది నా వాక్యముగా వాగ్దానముగా మనకున్నది. అదే ఆయన చెప్తున్నటువంటి మాట 12వ వచనములో, ఎవ్వడను నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను. దేవుడు అంటున్నాడు, నువ్వు నిజమైన విశ్వాసివైతే, నిజమైన దేవుని కుమారుడవు కుమార్తెవైతే, నిజంగా నీవు దేవుని మీద ఆధారపడితే నువ్వేం కలిగి ఉండకూడదు? లోక క్రియలు కలిగి ఉండకూడదు. లోక క్రియలు ఏంటివి? కామము, క్రోధము, మత్సరము, అసూయ, ద్వేషము, పగ, కలహము, మత్సరము కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లోక క్రియలు కలిగి ఉండడం. వీటినన్నిటిని విడిచిపెట్టి దేవుడు ఏమంటున్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, మాట విషయంలో ఎలా ఉన్నాం? హృదయంలో ఒకటి ఉంటుంది, నోటితో ఒకటి చెప్తాం. మన యథార్థత మనకే తెలిసిపోతుంటుందండి. ఆ టైంలో నాకు ఒక్కొక్కసారి ప్రార్థనలో ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది, మేము ఏం చెప్పి నిన్ను మహిమపరుస్తున్నాం యేసయ్య, ఏమడిగి నిన్ను గణపరుస్తున్నాం? మా తప్పులు మాకు తెలుసు, మా అతిక్రమాలు మాకు తెలుసు. దాన్ని స్వతహాగా మాలో వచ్చింది కాబట్టి విడిచిపెట్టుకోలేని స్థితిలో ఉన్నాం. అయినా దాన్ని ఒక పక్కకు పెట్టి నీళ్ళ ప్రార్థన చేస్తున్నామే, ఎలా చేయగలుగుతున్నాం ప్రభా అన్న ఆలోచన కలుగుతుంది ఒక్కొక్కసారి కదండి. అందుకే నీ మాట ఎలా ఉంది? ఇతరుల మీద ఆయాసకరమైనటువంటి మాటలు ఉన్నాయా, లేక పగబట్టిన మాటలు ఉన్నాయా, నొప్పించే మాటలు ఉన్నాయా, గాయపరిచే మాటలు ఉన్నాయా, అసూయతో కూడిన మాటలు ఉన్నాయా, ద్వేషము నిండినటువంటి స్థితిలో మాట్లాడుతున్నామా? ఏ విధముగా ఉంది నా మాట అని మనం చూసుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీ మాట ఉప్పు వేసినట్టు రుచికరముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా యోహాను సువార్తలో. అందుకే ఇక్కడ మొట్టమొదటిగా ఈ దినము నువ్వు ఆశీర్వాదము పొందుకొని దేవుని కృపలో వర్ధిల్లాలంటే నువ్వు చేయాల్సిన పని, ప్రతిసారి ఆయన వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ఈసారి మాటతో మనల్ని మనం సరి చేసుకోవడానికి కొన్ని ధన్యతలు మనకిచ్చి మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో మొదటిగా మాటతోను, ఆ తర్వాత ప్రవర్తనలోను. ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి మహిమకరంగా ఉందా ఈరోజు మన ప్రవర్తన? అప్పుడే కలిసి మాట్లాడుకుంటాం, అప్పుడే ఒకరికొకరు విషయం చెప్పుకుంటాం, అప్పటికే దేవుడి ప్రేమను బట్టి దేవుళ్ళో మనం కొనసాగుతాం. పక్కకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళ వాక్యం సరిగ్గా ఉండదు, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు. ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలండి? దేవుడు ఆ ప్రవర్తననే మార్చుకోమని అంటున్నాడు. ముందుగా నీ మాటను మార్చబడాలి. రెండవదిగా నీ ప్రవర్తన మార్చబడాలి. మూడవదిగా ప్రేమ అంటే నువ్వు నీకు సంబంధించిన వారినే నువ్వు ప్రేమిస్తున్నావేమో, నీకు నచ్చిన వారినే నువ్వు ప్రేమిస్తున్నావేమో, నీకు సమీపముగా ఉన్నవారి పట్లనే, నువ్వు ఎవరికైతే సన్నిహితముగా ఉన్నావో వారి పట్లనే మాత్రమే నీ ప్రేమను కనబరుస్తూ ముందుకెళ్తున్నావేమో. కానీ నీ ప్రేమ ఎలా ఉండాలి? దేవుని ప్రేమ వంటిదే ఉండాలి నీ ప్రేమ. దేవుడు లోకమును ప్రేమించెను అని అంటాడు కదండి. లోకములో నానా కులాల వారు, నానా జాతుల వారు, మతస్థుల వారు అందరూ ఉన్నారు. వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా బిడ్డలు కాదని యేసయ్య పక్కకు పెట్టలేదు కదండి. సర్వ సృష్టిని ఆయన పరిపాలించాడు. ఎందుకంటే మతాలను, కులాలను, రాగద్వేషాలను ఇవన్నీ కలుగు చేసింది యేసయ్య కాదండి. అందుకే అందరినీ ప్రేమించాడు ఆ యేసయ్య, సర్వ సృష్టిని ప్రేమించాడు ఆయన. అదే ప్రేమతో మనం ఉండగలుగుతున్నామా? ఆ పని మనం చేయలేమనే దేవుడు తను ఇచ్చిన 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చి మనకిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుడు సెలవిచ్చాడు. ఆ ఆజ్ఞ మనం పాటించగలుగుతున్నామా అండి? కదా, లేదు కదా.
ఇతరులను బాధ పెట్టైనా, కృంగపెట్టైనా, దోచుకుంటూనైనా నా స్వార్థం నేను చూసుకుంటా, నాకు కావాల్సింది నేను చూసుకుంటా, ఎదుటి వ్యక్తులను నేను బాధ పెడతా, కానీ అది కరెక్టే అని మనకు మనం అనుకుంటూ ముందుకు కొనసాగుతున్నామేమో. నువ్వు ప్రేమించే విషయంలో ఎక్కడున్నావో ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మొట్టమొదటిగా మాటలోను, రెండవదిగా ప్రవర్తనలోను, మూడవదిగా ప్రేమలోను, నాలుగవదిగా విశ్వాసములో. నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు నీ పట్ల అద్భుతాలు చేసినా, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చినా, నీ పట్ల దయగలిగి నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తూ పోయినా, దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రమయ్యా, నీలాంటి దేవుడు లేడు ప్రభా, నీలాంటి ఇంకొక దేవుడు రాడు ప్రభా, నువ్వు అన్నిటికీ సృష్టికర్తవై ఉన్నావయ్యా, నీకు చాలా వందనాలయ్యా, నేనంటే ఎంత ప్రేమయ్యా అని కార్యం పొందుకున్నప్పుడు మాత్రమే కాదండి ఆయన పొగడము, కనపరచడం. నీ విశ్వాసము నీకున్నా, నీకు లేకున్నా, నువ్వు కలిగి ఉన్నా, నువ్వు కోల్పోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా యోగు వలె విశ్వాస విషయంలో ముందుకు కొనసాగగలుగుతున్నావా? ఆ విశ్వాసము నీకుందా? అటువంటి విశ్వాసమును పొందుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు? పవిత్రతలోను. పవిత్రత అంటే నీ దేహాన్ని కాపాడుకోవాలి, నీ తలంపులను కాపాడుకోవాలి, నీ ప్రవర్తన కాపాడుకోవాలి, నీ మాటలను కాపాడుకోవాలి, నీ ఆలోచనలను కాపాడుకోవాలి, నీ సమస్త జీవితాన్ని దేవుడికి మాదిరికరముగా, దేవుని యందు మాదిరికరముగా మార్చుకొని విశ్వాసత విషయంలో దేవుని దగ్గర హెచ్చరించబడుతూ పవిత్రతలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈరోజు నీ సంఘములో ఉన్న వాళ్ళు నీలో ఏం చూస్తున్నారు? గడియకో మాట మాట్లాడుతూ పూటకొక ప్రవర్తన కలిగి నువ్వు అనుసరిస్తూ నేను దేవుని సేవలో ఉన్నాను, దేవుడిని ప్రకటిస్తున్నాను అని అనుకుంటున్నామా? లేక నేను చాలా దేవుని బిడ్డను, చాలా విశ్వాసిని, నేను నన్ను బట్టి నా పిల్లలు కూడా ఉండబోతున్నారు, నన్ను చూసే ఎదుగుతున్నారు వాళ్ళు అని అనుకుంటూ వాళ్ళు వింటుండగానే ఆయాసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవునికి విరోధమైనటువంటి ప్రవర్తన కలిగి వాళ్ళ ముందే మనం ఉంటే వాళ్ళు ఎవరిని అనుసరిస్తారండి? యేసయ్యను అనుసరిస్తారా? మనల్ని అనుసరిస్తారా? అందుకే సమస్త పవిత్రతను మనము కలిగి ఉండి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. వాళ్ళండి దేవుని బిడ్డలంటే. వాళ్ళు ఏదైతే విని చెప్తున్నారో, ఏదైతే వింటున్నారో దాని ప్రకారం వారు నడుచుకుంటున్నారు. విన్నదాని ప్రకారమో కన్నదాని ప్రకారమో కాదు, వాక్యాన్ని ఏదైతే విని ధ్యానిస్తున్నారో దాని ప్రకారం నడుచుకుంటున్నారని నీ పట్ల, నా పట్ల విశ్వాసులు సాక్ష్యం ఇచ్చే విధముగా వారికి మాదిరికరముగా మనం ఉండగలుగుతున్నామా? ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని అత్యధికమైన దీవెనలతో నింపి ఆయన కృపలో వర్ధిల్ల చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు కదండి. ప్రతిసారి వచ్చి నేను నీకు తోడై ఉన్నా, నిన్ను ఆశీర్వదిస్తున్నా, ఆశీర్వాదానికి వారసులవడానికి మీరు పిలువబడితిరి, మీకు సమస్తమందున స్వతంత్రతనిచ్చిన అన్నీ ఇచ్చానని మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని వెంబడిస్తున్నాను, మీలో ఉన్నాను, మిమ్మల్ని బలపరుస్తున్నాను, మీ ముందు నడుస్తున్నాను, వెనుక ఉన్నానని అన్నీ చెప్పి అన్నీ నేనే చేస్తున్నానని చెప్పిన దేవుడు ఈరోజు ఒక డిఫరెంట్ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు కదా. అంటే నువ్వు దేవునికి సమీపంగా నువ్వు నడవాలి. మరొక యేసయ్య వలె నిన్ను మార్చాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటే మాట విషయంలో, ఆ తర్వాత ప్రవర్తన విషయంలో, మూడవదిగా ప్రేమ విషయంలో, నాలుగవదిగా పవిత్రత విషయంలో, ఐదవదిగా విశ్వాస విషయంలో, ఆ తర్వాత పవిత్రత విషయంలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం కదా చాలా డిఫరెంట్ అయిన వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని అందుకొని ఆయన సహాయం తీసుకొని ఇవి అనుసరించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం ఫలింపగలిగిన జీవితాలలోనికి అడుగు పెట్టగలమండి. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములే ప్రభా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన సర్వోన్నతుడా మీకే వందనాలు చెల్లిస్తున్నా. ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు వందనాలు. ఇచ్చిన వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. మేము ఏ స్థితిలో ఉన్నా నీ వాక్యము మాకు గుర్తుకొచ్చి మేము సరి చేసుకునే మార్గముల మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఇదిగో ప్రభా నా దేవ, మాటలోను అయ్యా, ఇదిగో ప్రవర్తనలోను, విశ్వాస విషయంలోను, ప్రేమలోను అయ్యా, ఇదిగో తండ్రి నాయన పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండమని నీవు సెలవిచ్చావు. అప్పుడే మేము నీవు మెచ్చిన బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలము నాయన. అటువంటి కృపను మాకు అనుగ్రహించి వాక్యానుసారంగా జీవించే ధన్యత కూడా వాక్యము విన్న మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండి నీ ఆశీర్వాద హస్తమును వారికి తోడుగా ఉంచి విజయంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా,
దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, స్వార్థికులను నాయన సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపల వర్తిల్లు చేసి అయ్యా ఇదిగో తండ్రి వారి యథార్థ సేవకు తగిన ప్రతిఫలము ఫలించుటకు సహాయం చేసి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. వివాహం కాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా వారికి వివాహ ద్వారాలు తెరవండి అయ్యా. ఏ బంధకాలలో ఉండి అడ్డగిస్తున్న ఏ దురాత్మాపవాది కార్యములు ఉన్నాయో వాటిని అన్నిటినీ వేస్తున్నాము, లయపరుస్తున్నాము తండ్రి. దేవా నీకే వందనాలు, నీకు స్తోత్రములు. ఈరోజు బర్త్డే యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించున్న దేవా. అయ్యా వారికి కావాల్సిన ఫలింపు కలిగిన ఆశీర్వాదములనిచ్చి జీవితకాలము వారిని మీరే దీవించి నడిపించమని వాక్యం విన్న మాందరిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి వందనాలు. చక్కటి వాక్యముతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు, ఎంతో బలమునిచ్చాడు. ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను అని అనుకుంటున్న మనమందరము కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యము వినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ వాక్యాన్ని షేర్ చేద్దాం. ఎందుకంటే ఇది దేవుని పరిచర్య, మనల్ని మనం కనపరుచుకునే పరిచర్య కాదు. కాబట్టి దేవుని పరిచర్య కొరకు నేను కూడా నీలో వాడబడతానయ్యా అని అనుకొని ఒప్పందం చేసుకుని ఈ వాక్యాన్ని దేవుని మహిమార్థముగా ఇతరులకు పంపిస్తే వాళ్ళలో మార్పు వచ్చినా, మారు మనసు వచ్చినా, రక్షణ వచ్చినా ఆ ఆశీర్వాదం మీకే ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు మనం అందరం ప్రయాసపడదాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.